సో హాయ్ డార్లింగ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బ్యాంక్ విజయవాడ గైస్. ఎవరైతే నాతో కాల్లో మాట్లాడాలనుకున్నారో వాళ్ళందరికీ ఇంకా నంబర్ అయితే అవసరం లేదనమాట. సో ఇక మీదట మీరు ఎప్పుడైనా సరే టైమింగ్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే మీరు నాతో మాట్లాడొచ్చు అనమాట. దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తున్నాను కదా, callme4 అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ నాతోనే కాదు, పెద్ద పెద్ద యూట్యూబర్స్తో కూడా మాట్లాడడానికి వీలు ఉంటుందన్నమాట, వాళ్ళకి ఎనేబుల్ చేసుకుంటే. అండ్ ఇక్కడ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ అగ్రీ అని అయితే క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ అయితే కొట్టను అనమాట. సో గెట్ స్టార్టెడ్ కొట్టిన తర్వాత ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడైతే ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో అది చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే మీరు ఒకవేళ యూట్యూబర్ అయితే మీరు ఒక మినిట్కి ఎంత అయితే ఛార్జ్ చేయాలనుకున్నారో అంత అయితే మనీ అయితే ఫిక్స్ చేయొచ్చు. సో ఎవరైనా కాల్ చేసినప్పుడు పర్ మినిట్కి అలా అయితే కట్ అవుతుంది. అండ్ టాప్ మనీ ఎంత ఉందని చెక్ చేసినట్లయితే నేను టాప్ ఎంత ఉందని చూసాను, 3500 అయితే వస్తుందన్నమాట. సో టాప్ 1 మినిట్కి. సో ఇలా అయితే ఫిక్స్ చేసుకొని సేవ్ కొట్టేయాలి. ఆ తర్వాత ఇక్కడైతే మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫుల్ నేమ్ అయితే నా యొక్క ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాయి ఇక్కడ. సో బ్యాంక్ విజయ్ వైటీ అనేసి, అండ్ CM4 అంటే callme4 అనేసి. సో ఇక్కడ హ్యాండిల్ అయితే ఇక్కడ కూడా అయితే నేమ్ అయితే సేమ్ ఇచ్చేస్తున్నా, బ్యాంక్ విజయ్ వైటీ అని. ఆటోమేటిక్గా అయితే @CM4 అని అయితే వాళ్ళే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రొఫెషన్ అయితే నేను ఎడ్యుకేషన్ అయితే ఇచ్చేసాను. ఆ తర్వాత డూ యూ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ అనే క్వశ్చన్ అయితే ఉంది కదా, నాకు అయితే ఉంది కాబట్టి ఎస్ అని ఇచ్చి సేవ్ కొట్టండి. అండ్ మీకు లేకున్నట్లయితే నో కొట్టేసి సేవ్ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి మన యొక్క డీపీ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క గ్యాలరీ నుంచి అయితే ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని అయితే సేవ్ కొట్టండి అనమాట. అండ్ ఇక్కడ సెట్ చేసినట్లయితే మన యొక్క ఎవరైతే యూట్యూబర్తో మాట్లాడాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క నేమ్ ఇక్కడ సెట్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చుంటారు కదా, పర్ఫెక్ట్గా ఆ నేమ్ని అయితే మనం సెట్ చేసినట్లయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఎవరెవరు ఆన్లైన్లో ఉన్నారు అండ్ ఆఫ్లైన్లో ఉన్నారు, అండ్ మనం ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళు ఆఫ్లైన్లో ఉంటే ఇక్కడ చూపిస్తుంది కదా, సో ఇలా అయితే చూపిస్తుంది. ఒకవేళ ఆన్లైన్లో ఉంటే గ్రీన్ సింబల్ అయితే మనకు కాల్ సింబల్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసి కాల్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనీ ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో ప్రజెంట్ నేనైతే ఎవరితో మాట్లాడలేదు, బట్ ఏదో మీకు చూపించడం కోసం అయితే మనీ ఎలా ఎంటర్ చేయాలని అయితే చూపిస్తాను. సో వేరే వాళ్ళతో కాల్ మాట్లాడాలంటే ఖచ్చితంగా అయితే మనీ అయితే ఉండాలి అకౌంట్లో. అయితే ఇప్పుడు చూద్దాం. సో నేనైతే ఇక్కడ వ్యాలెట్లోకి అయితే మనీ అయితే ఎంటర్ చేస్తున్నా. సో యాడ్ మనీ మీద అయితే క్లిక్ చేయండి. సో యాడ్ మనీ మీద క్లిక్ చేసి మనం ఇక్కడైతే ఎంతైతే ఎంటర్ చేయాలనుకున్నామో అంత ఎంటర్ చేసి మాట్లాడచ్చు. నేనైతే 20 రూపీస్ ఎంటర్ చేసి యాడ్ మనీ మీద అయితే క్లిక్ చేశాను అనమాట. సో దాని మీద క్లిక్ చేసామంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, పేటీఎం ఆర్ ఫోన్పే, గూగుల్ పే ఆర్ ఏటీఎం కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ అన్నీ అయితే వస్తాయి. సో నేనైతే ఫోన్పే ద్వారా అయితే చేయాలనుకున్నా. అయితే ఇక్కడ మనకు యూపీఐకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీకు ఏ ఒక్క నెంబర్ మీద అయితే ఫోన్పే ఉందో దాని నెంబర్ అయితే ఎంటర్ చేసి కింద వెరిఫై యూపీఐ నెంబర్ని అయితే క్లిక్ చేయండి. సో అప్పుడైతే మనీ అయితే ఎంటర్ చేయడానికి అయితే ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే చూపిస్తుంది. అండ్ జస్ట్ సెకండ్స్ వెయిట్ చేశారంటే మనకైతే ఒక పాపప్ లాగా వస్తుందన్నమాట, నోటిఫికేషన్ లాగా. దాని మీద అయితే క్లిక్ చేస్తే అది ఫోన్పేలోకి అయితే తీసుకెళ్తుంది. సో ఫోన్పేలోకి వెళ్ళిన తర్వాత మనం అయితే పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసి నెంబర్ ఓకే చేస్తుంటే అండ్ మనీ అయితే యాడ్ అయిపోతుంది అనమాట అకౌంట్లోకి. సో ఇప్పుడైతే యాప్లోకి అయితే వద్దాం. సో ఇలా అయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అని అయితే పడిపోతుంది అనమాట. అండ్ కొంచెం రిఫ్రెష్ చేసి చూసినట్లయితే మనకైతే మనీ అయితే యాడ్ అయిపోయి ఉంటుంది అకౌంట్లోకి. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఇన్ని చేసాం కదా, మన నేమ్ అయితే వస్తుందా లేదని అయితే ఒకసారి సెట్ చేశాను అనమాట. సో బ్యాంక్ విజయ్ వైటీ అని, బట్ నా నేమ్ అయితే రాలేదన్నమాట. సో నేను షాక్ అయ్యాను, ఎందువల్ల రాలేదు ఏందనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో మళ్ళీ అయితే చెప్తాను దీనికి సంబంధించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూద్దాం, ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళు యూట్యూబర్కి ఎవరికైనా కాల్ చేద్దామని చెప్పేసి నేనైతే చూస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తా ఉన్నా, ప్రజెంట్గా అయితే ఎవరికి అవసరం లేదు, బట్ మీకు కాల్ చేయాలంటే ఎలా చేయాలనేది అయితే చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలెట్లోకి వెళ్దాం. సో వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికైతే చూసుకోవచ్చు అనమాట. మన మనీ అయితే ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. ఒకవేళ లేకుండా ఉంటే ఇబ్బంది. సో ఇక్కడైతే నేను ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇతను ఎవరో కూడా నాకు తెలియదు, ఒక యూట్యూబర్ అని అయితే, మన తెలుగు యూట్యూబర్ అని అయితే అర్థమైంది. సో ఇక్కడ జస్ట్ కాల్ మీద అయితే క్లిక్ చేసినామంటే మనకు డైరెక్ట్గా డయల్ ప్యాడ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది అనమాట. కాల్ చేస్తాం కదా, సో అక్కడికైతే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇస్తుంది. సో ఈ నెంబర్తోనే వాళ్ళకైతే కాల్ చేయగలుగుతాం. అని చెప్పాను కదా, నేమ్ అయితే కనిపించలేదని ఇక్కడ పైన సబ్మిట్ అని ఉంటుంది కదా, అక్కడైతే క్లిక్ చేసినట్లయితే నేమ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మనం టైమింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో మనం మార్నింగ్ ఏ టైం నుంచి అయితే మనకు కాల్స్ రావాలి అండ్ మనం అందుబాటులో ఉంటాం అనేసి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అనే టైమింగ్స్ అయితే సెట్ చేసుకొని పైన అయితే సబ్మిట్ అని కొట్టాలి. సో సబ్మిట్ అని కొడితేనే మన యొక్క ఛానల్ నేమ్ అయితే సెర్చింగ్లో చూపిస్తుంది అనమాట. సో ఇదైతే మర్చిపోద్దండి, నేనైతే స్టార్టింగ్ స్కిప్ చేసిన తర్వాత అయితే దీన్ని రీసాల్వ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా టైమింగ్స్ అయితే సెట్ చేస్తున్నాను, మార్నింగ్ సమ్ టైం నుంచి అండ్ ఈవినింగ్ సమ్ టైమింగ్ వరకు అయితే. సో నేను అందుబాటులో ఉంటానైతే టైమింగ్ సెట్ చేసి
సబ్మిట్ చేయకుండా అయితే బ్యాక్కి వెళ్ళిపోయాను. సో ఆ తర్వాత అయితే సబ్మిట్ చేశాను కాబట్టి నా యొక్క నేమ్ అయితే సెర్చ్ బార్లో అయితే వచ్చిందనమాట. సో మీరు కూడా ఇలాగైతే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని సో నాకైతే కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, నా నేమ్ సెర్చ్ చేస్తే నేమ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఇంకొక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే నేను వీడియో కాల్ అయితే అందుబాటులో ఉన్నాను. ప్రెజెంట్ అయితే మనమైతే ఫేస్ రివీల్ చేయలే కాబట్టి వీడియో కాల్స్ అయితే అందుబాటులో ఉన్నాం. సో నార్మల్ వాయిస్ కాల్ అయితే చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా, ఏదైతే గుర్తుపెట్టుకుందా అండ్ టేక్ కేర్ గైస్. ఎవరైతే కాల్ మాట్లాడాలనుకున్నారో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని అండ్ కాల్ అయితే చేయండి గైస్.